Hi hello viewers, welcome to NTV. This video is brought to you by Parampara, the flavors of India, pure veg restaurant, Banjara Hills and Abits. తిరగబడరా స్వామి ఇది అంటే ఈ టైటిల్ వినగానే ఈ డైలాగ్ వినగానే అనిపిస్తుంది చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఇదే టైటిల్ తోటి ఇప్పుడు మన ముందుకు సినిమా రాబోతుంది అతి త్వరలో. రాజ్ తరుణ్ అండ్ మల్వి ఆ సినిమాలో హీరోయిన్ నటించారు, వాళ్ళు మనతో ఉన్నారు. సో ఈ సినిమా గురించి ఇప్పటికే మనకి చాలా విషయాలు తెలుసు, అయినా కూడా మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో రాజ్ తరుణ్ గారు. హలో అండి. హాయ్ మల్వి. హలో. వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. యా, అయితే తిరగబడరా స్వామి అనగానే ఎంత పవర్ఫుల్ టైటిల్ అనేది అర్థమవుతుంది. బట్ దాంట్లో హీరో ఎవరు అనగానే రాజ్ తరుణ్ అనగానే అందరూ అవునా అనే ఒక చిన్న లుక్ కూడా వస్తుంది అట్ ద సేమ్ టైం. అయితే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అనేది మాత్రం చాలా స్పెషల్, చాలా చాలా స్పెషల్. ఎందుకనేది ఇప్పటికే చూసి మనకు తెలిసి ఉంటుంది. ఆ యాంకర్ని పక్కన పెడితే పాపం డైరెక్టర్ గారు ఆయన ఏదో పద్ధతిగా నేను సినిమా తీశాను, నా సినిమా ట్రైలర్ లాంచ్ అని చెప్పి ఆయన వచ్చి కూర్చుంటే ఆయన్ని చిన్నపిల్లని చేసి సెంటర్ చేసి కార్నర్ చేసి అటు చేసి ఇది చేసి ఏంటండి ఆయన ఏదో పొరపాటున ఒక ముద్దు పెట్టాడు. ముద్దు పెట్టి కూడా చాలా రోజులు నెలలు అయిపోతే మీరు పక్కన ప్రొడ్యూసర్ గారు ఆ ర్యాగింగ్ అవును ఆ ముద్ద అక్కడ ఆ ర్యాగింగ్ ఏంటి ఆయన్ని అక్కడ డైరెక్టర్ అనుకున్నారా లేకపోతే నాకు చిన్నపిల్లడే కనిపించాడు అప్పుడు ఆయనే మాట్లాడలేదు సర్లే ఆయన మనసత్వం అలాంటిది అండి, చిన్నపిల్లల మనసత్వం. బట్ కాకపోతే రవికుమార్ చౌదరి గారు అనగానే మా అందరికి ఒక ఇది ఉంటుంది కదా. అదే చెప్తున్నా, బేసిక్ గా ప్రపంచంలో అస్సలు కోపపడని వ్యక్తి చాలా తక్కువ మంది వ్యక్తులు నేను అక్కడిని మేమిద్దరు ప్రేమించుకుంటాం. నాకంటే నా చనువు ఉంది నాకు ఆయన దగ్గర. సరే ఉంది కదా వేసేస్తారు 1 వరుస పెట్టి. నా శార్కాసం లెవెల్ తెలుసు కదా, నా ఎటకారం పరాకాస్తుంటుంది ఓపెన్ అయితే. అండ్ ట్రైలర్ అసలుకి మన తాగుబోతు రమేష్ ఆల్రెడీ ఫ్లో అనుకున్నాడు, నాది కూడా వెళ్ళిపోయింది ఇంకా. ఓకే ఓకే, మరి ఏమన్నా అన్నాడు తర్వాత ఆయన ఏమన్నా ఈ రోజు దాకా ఒక్క మాట అన్నా. హ్యావ్ యూ గాట్ దట్ వైరల్ వీడియో ఆఫ్ యువర్ డైరెక్టర్? I was shooting that time. I didn't came for you, but yeah, I saw that video. Have you got the video? Because Salman Khan is asking Manara Chopra on the show, Big Boss show itself. Yes, yes. Why he did kiss you అని చెప్పి. Have you got the whole video? Yes, yes. సో మీకేమనిపించింది ఆ ప్లేస్లో ఆ బదులు నేను ఉంటే బాగుండేది, వైరల్ అయ్యేదని అనిపించింది? Are you feeling that it would be better if I was there? Because he got viral national, he trend nationwide కదా. I know. So have you think that like that? No, I never felt like that. I was busy shooting. I was happy with that. So okay, వద్దులే సార్ ఎందుకులే. She said she was happy because she was busy shooting and she wasn't there. She feels I am very fortunate like that. సర్లే డైరెక్టర్ గారు ముద్దు ఎందుకు రాజు తరుణ్ ముద్దు పెడితే సరిపోద్ది అనుకున్నారా సినిమాలో? నేను ఇంకా అక్కడే ఉండిపోయాను. I was happy shooting. వచ్చుంటే పొరపాటు నటు పక్కన ఇటు పక్కన ఇద్దరు పెట్టి ముద్దు పెట్టుంటే 2 నెలలు కాస్త 4 నెలలకు పోయేది. Mama, my cheeks are peeling because of laughing so much. అయితే కల్కి చూసారా? కల్కి చూడలే మీరు? నేను చెప్తా చూడండి, కల్కి రిలీజ్ రోజు షూటింగ్ విత్ నాకు చెప్పా కదా వరుసగా నైట్ షూట్స్ అవుతున్నాయి నాకు. మార్నింగ్ 5:30కి సంధ్య ఆ దగ్గరలోనే మా షూట్ కూడా ఆర్టిస్ట్ క్లాస్ దగ్గర అవుతుంది. మొత్తం గెటప్ సీను తర్వాత సప్తగిరి గారు వీళ్ళందరూ కూడా వీళ్ళతో నేను షూట్ చేస్తున్నాను. అండ్ అవి వీళ్ళందరూ కూడా వెళ్దాం అనుకుంటున్నారు. నాకు సీను చెప్పాడు ఎలా వెళ్దాం అనుకుంటున్నా వస్తారు, చాలా టెంప్ట్ అయిపోయి వెళ్దామని. బట్ నాకు 4 రోజుల నుంచి ప్రతిరోజు నైట్ షూట్ అవుతుంది. ఇంకా థియేటర్కి వెళ్తే కల్కి సినిమా థియేటర్కి వెళ్ళి పడుకుంటే బాగోదు, చాలా సరిగ్గా. సో అందుకని చెప్పి లేదు వెళ్ళిన తర్వాత చూస్తాను. ఇంకా తర్వాత మళ్ళీ షూటింగ్ నైట్ షూట్లే బేసిక్గా. నైట్ షూట్ వల్ల ఇబ్బంది అయిపోతుంది. లేకపోతే ఇవాళ కానీ రేపైనా ఎప్పుడైనా వెళ్ళి చూడాలనుకుంటే ప్రమోషన్స్ కూడా ఉన్నాయి కదా. సో ఏం విన్నారు దాని గురించి? విన్న టాక్ ఎలా అనిపించింది మీకు? చాలా అంటే నాకు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు రవి అని చెప్పి వైజాగ్లోనే, నా బెస్ట్ ఫ్రెండ్ వాడు. సో వాడు చూసి నెక్స్ట్ లెవెల్లో చెప్పండి సినిమా గురించి. ఫస్ట్ నాకు చెప్పింది వాడు, ఇంకెవరిది వినలేదు. ఎందుకంటే మనకి ఇండస్ట్రీలో చెప్పే వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ ఇవి ఉంటాయి, జనరల్ ఆడియన్స్ వేరు కదా. వీడు ప్రాపర్ జనరల్ ఆడియన్స్ వీడు. సో వాడు నాకు ఫోన్ చేసి జరిగిపోయిన సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది, మామూలుగా లేదు. నాకు చూడాలనిపిస్తుంది, టైం దొరకట్లేదు. దొరికితే వెళ్ళిపోతా థియేటర్కి. అయితే ఇప్పుడు మీరు అన్నారు నెక్స్ట్ లెవెల్లో ఉందని ఒక ఫ్రెండ్ చెప్పాడని చెప్పి, మీ సినిమాలకు అతను ఇచ్చే రివ్యూ నమ్ముతారా మీరు? నాకు మొహమ్మే చెప్పేస్తున్నాడు సినిమా బాగుండే మామూలుగా లేదు అద్దరిపోయినా లేదు. టు బి ఫ్రాంక్ అడుగుతాను ఒక విషయం, మీరు ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు కాబట్టి. అలాంటి టాక్ అతని దగ్గర నుంచి విని మీరు ఎన్ని సంవత్సరాలు అయింది?
అదర్ దెన్ నాసామిరంగా? నాసామరంగా అదగా నాసామరంగా అంటే ఎలాంటి టాక్ అద్దరిపోయింది మా నెక్స్ట్ లెవెల్లో ఉందని మీ సినిమాకి అతని దగ్గర నుంచి విని. అద్దరిపోయిందని ఆడ లాస్ట్ చెప్పిన సినిమా అంటే నేనంటే కొంచెం బయస్ ఉంటుంది కానీ హానెస్ట్గా చెప్తాడు. అద్దరిపోయింది లాస్ట్ చెప్పి అంటే వాడికి బాగా నచ్చింది, లాస్ట్ వాడికి బాగా నచ్చిన సినిమా స్టాండప్ రాదు. వాడికి బాగా నచ్చింది, అదే అదే వాడికి బాగా నచ్చింది. ఓకే. బట్ సినిమా మేము కూడా చాలా ప్రాణం పెట్టి చేసాం కానీ అనుకున్నంత ఆడలేదు సినిమా. బట్ ఇట్స్ డెఫినెట్లీ డీసెంట్ ఫిల్మ్, అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. బట్ వాడికి ఆ సినిమా నచ్చింది. వాడికి అయితే ఒక్క విషయం, టు బి ఆనెస్ట్ నాసామరంగా హీ వాజ్ నాట్ దాట్ హ్యాపీ యా బికాస్ నాది అంత ఎక్కువ ఉండదు కదా. ఓకే ఓకే. అంటే ఓవరాల్ ఒక హిట్ అనేది మనం పార్ట్ ఆఫ్ ద మూవీ. అదే అదే దానికి వాడు హ్యాపీ. బట్ వాడికి నిజంగా చాలా మీరు హ్యాపీ అట్లీస్ట్ నాసామిరంగ తోటి? నేను హ్యాపీ. అది తగ్గి సంథింగ్. నాసామిరంగ అనే సినిమా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ నాగార్జున గారు ఆయన. అండ్ విజయ్ బిన్ని ఈజ్ వన్ ఆఫ్ మై వెరీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్. సో నేను విజయ్ని ఎప్పుడూ కూడా డైరెక్టర్గా చూద్దాము, ఎప్పటి నుంచి సినిమా చూపిస్తున్నాము అప్పటి నుంచి కలిసి పని చేస్తున్నాం, మేము చాలా చేసాం. ఎప్పుడు కూడా విజయ్ని డైరెక్టర్గా చూద్దాము అనేది నా కళ. నేను డైరెక్ట్ చేద్దాం అనుకున్న దానికంటే విజయ్ని డైరెక్టర్గా చూడాలి అనేది నాకు ఎక్కువ. సో తను డైరెక్ట్ చేస్తున్నాడు, ప్రసన్న కదా. సో ఫర్ మీ ఇట్స్ లైక్ అండ్ త్రూ ద కోర్స్ ఆఫ్ ద ఫిల్మ్ అల్లరి నరేష్ బికేమ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ డూయింగ్ ఇట్. నాకు అంతకంటే అంటే ఇంకా లైక్ ఇట్స్ లైక్ ఆల్ ద పీపుల్ అంటే నాకు మొత్తం సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ కూడా, ఈవెన్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వసుంధర, షీఈస్ వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఫర్ లైక్ లాస్ట్ 12 years. ఓకే. సో షీ వాస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. నాకు మొత్తం సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ కూడా వెరీ క్లోజ్ టు మీ, వెరీ వెరీ క్లోజ్ టు మీ. సో నాకు పని చేస్తున్నప్పుడు నాకు ఎంత హ్యాపీ. నాగార్జున గారు ఇంకా క్లోజ్ అయ్యారా అంతకుముందు ఉన్న దానికన్నా కూడా ఆ సినిమా? ఎందుకంటే మీ జర్నీ స్టార్ట్ అయింది నాగార్జున గారు. బేసిక్గా ఏంటంటే ఆయనతో మాట్లాడాలంటే ఫస్ట్ నాకే ఐ విల్ గెట్ స్టార్ట్. ఇంకోటి మీ కనెక్షన్ ఏంటంటే మీరు స్టార్ట్ అయింది అక్కడి నుంచి, అన్నపూర్ణలో 3 సినిమాలు చేశాను అన్నపూర్ణ స్టూడియోస్. ఒకటి కూడా కాదు, ఫస్ట్ సినిమా టాక్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఆయన అంటే ఇప్పటికీ కూడా అది ఉంటుంది, రెస్పెక్ట్. ఐ ఆల్వేస్ గెట్ స్టార్ట్ వెన్ ఎవర్ ఐ సీ యు. ఆయనే మాట్లాడతారు, ఆయన వచ్చి మాట్లాడేవారు. ఆయన పక్కన కూర్చొని నువ్వు బుక్స్ చదువుతావు, ఇది ఈ బుక్ ఏ బుక్ చదువుతున్నాయి, హీ యూస్ టు టాక్ టు యూ. బట్ నేనైతే ఆయన నుంచి మాట్లాడి ఆబ్వియస్లీ ఉంటుంది కదా. ఐ హావ్ గ్రోన్ అప్ వాచింగ్. అయితే మీరు చాలా ఎంత ప్యూర్ సోల్ అనేది నాకు తెలుసు. ఎందుకంటే మీ ఫస్ట్ సినిమా ఉయ్యాల జంపాల దగ్గర నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీతో కంటిన్యూ ఇంటర్వ్యూస్ చేస్తున్నాం, కంటిన్యూ ఒక ఇంటరాక్షన్ ఉంది. బట్ అంటే నా రోల్స్ మారుతుండొచ్చు కానీ బట్ మీరు మాత్రం అదే రోల్లో హీరోగా గ్రాఫ్ పెరుగుతూ వెళ్తున్నాను యాక్చువల్గా. అయితే బేసిక్ ఏంటంటే నేను అడగాలనుకున్నది ఎప్పటి నుంచో రాజ్ తరుణ్ కనిపిస్తే నేను అడగాలనుకున్న ఒక పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, హ్యాట్రిక్ హీరో అట్ దట్ టైం మీరు రామయ్య చిత్రాలు, చిత్రాలు, రామయ్య చిత్రాలు, దానికి మీ రెమ్యూనరేషన్ ₹1,00,00,000 కాదు. అవును నాకు తెలుసు. అస్సలు నాకు తెలుసు కాదండి. సరే అయితే కాదు, ఫోన్ అరౌండ్ దట్ అసలు చాలా దూరం వెళ్ళిపోయారు. సరే అయితే ఓకే. అంటే నాకు అప్పుడు అంటే ఆ సినిమా నేను సైన్ చేసినప్పటికీ సినిమా చూసినా కూడా రిలీజ్ అవ్వాలి. సో మీరు కోట్ అంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎలా చంపాలని సంవత్సరం తర్వాత మళ్ళీ. యా అయితే హ్యాట్రిక్ హీరో అనే బిరుదు చాలా తక్కువ మందికి వచ్చింది ఆ టైంలో, యూ ఓన్ ఇట్. బట్ కాకపోతే ఏంటంటే దాని తర్వాత ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా అంటే ఒక హిట్గా అంటే మీరు అంటే ఇప్పుడు ఈడోర రకం హిట్ అయింది, జాగ్రత్త హిట్ అయింది. బట్ అదే మీకు ఏంటంటే ఆ సినిమాలో తాడలేదు. ఫస్ట్ నేను ఇంకొకటి ఏంటంటే నాకు ఎప్పుడు కూడా నేను చెప్పేది నాకు ఉంటుంది, ఐ విల్ ఆల్సో ఉంటుంది ఎవ్రీ టైం. బట్ ఏమవుద్దంటే మనకి నాకు రామ్మోహన్ గారు ఉయ్యాలంపల్ ప్రొడ్యూసర్ ఆయన చెప్పారు, మనకి ఏది బాగుంది అనేది తెలుసుకోవడం చాలా కష్టం, కానీ ఏది బాగాలేదని తెలిసిపోతుంది. సో ఏది బాగాలేదు అనేది ఐ విల్ ఎలిమినేటెడ్, బట్ ఏది బాగుంది అనేది తెలుసుకోవడం కష్టం. సో అప్పుడు నా జడ్జ్మెంట్ బట్టినే వెళ్తూ ఉంటాయండి. అక్కడ కూడా ఏమవుద్దంటే మీకు సినిమా 24 hours 300 మంది పనిచేస్తారు. ఎక్కడ ఒక్కటి తేడా కొట్టినా సరే ఇట్ విల్ గో హెవీ. అది ఇంకేటైనా కొట్టాలి, సో రిలీజ్ డేట్ పడాలి, కరెక్ట్గా అన్నీ ఉండాలి, చాలా ఈక్వేషన్స్ అన్నీ సెట్ అవ్వాలి.
సో ఒక్కొక్కసారి అంటే ఒక్కసారి జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా చూసుకుంటాం, బట్ ఇంకొకసారి ఇంకో తప్పు జరిగింది అండ్ ఆల్సో చెప్తున్నాయి కదా, టైం బాగుంది అనుకోండి ఏ తప్పు జరగదు. అయితే ఎందుకు నేను దీని మీద మీరు అడగాల్సి వచ్చిందంటే ఇంకోటి దానికి కూడా చెప్తాను. యాక్చువల్గా మీరు అన్నపూర్ణలో 3 సినిమాలు చేశారు. రంగుల రాట్నం అనే సినిమా బేసిక్గా అలాంటి సినిమా ఆ టైంలో పడుతుంది, బిగ్ అచీవ్మెంట్. కానీ అసలు మినిమం బజ్ కూడా లేదు. దిల్ రాజు గారి ప్రొడక్షన్లో 2 సినిమాలు చేశారు. అంటే హానెస్ట్గా దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటే మీరు అంటే పెద్ద బ్యానర్స్ పెద్ద డైరెక్టర్స్ అనేసరికి అదొక జోనర్ ఒప్పుకోవాల్సి వచ్చింది. అలాగా అంటే బాగా చేస్తారేమో ఇది కూడా అంటే కథ నచ్చకపోతే ఆబ్వియస్లీ అదే కదా మరి. కానీ అంటే అసలు మినిమం బజ్ కూడా రాలేదు ఆ రంగులు రావటం అనే సినిమాకి. ఎందుకంటే ఇదంతా ఎందుకు అడుగుతుందంటే మేము ఓన్ చేసుకున్న రాజు గురించి నేను చెప్తాను సార్. ఆ సినిమా సంక్రాంతి రిలీజ్ అయింది. అవును, సంక్రాంతి రిలీజ్ అయితే ఇప్పుడు ఇట్స్ అ వెరీ ఎమోషనల్ ఫిల్మ్. అది ఎంటర్టైన్మెంట్ కాదు, ఇట్స్ అ వెరీ ఎమోషనల్ ఫిల్మ్. సో ఆ సినిమా రిలీజ్ రోజు మార్నింగ్ రోజు థియేటర్ పెట్టి రివ్యూలు తీసుకుంటారు కదా. సో నేను లేచిన తర్వాత చూద్దాం అని చెప్పి చూస్తా ఉంటే ఒక అబ్బాయి వచ్చి పండగ పూట ఏడిపించారండి ఏంటండి. నాకు అర్థమైంది ఇది పండగకి రావాల్సిన సినిమా కాదు, రాంగ్ రిలీజ్ పడింది. పండగ రోజు ఏడిపించారండి. ఇట్స్ వెరీ ఎమోషనల్. అంటే దిల్ రాజు ప్రొడక్షన్ లో 2 చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, రాజు తరుణ్ బడ్జెట్ ని మించి ఎక్కువ ఖర్చు పెట్టేసామని. లవర్ కి అన్నారు ఆ మాట. లవర్ కాదు, ఇద్దరులోకి ఒకటే కదా. ఇద్దరులోకి లవర్ కి అన్నారు, ఇద్దరులోకి ఒకటే. అదే మరి. అంటే అలాంటి ఎన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే మీరు ఒక ఆస్పైరింగ్ యాక్టర్ కింద కాదండి, నిజం అది నిజంగానే చాలా ఎక్కువ ఖర్చు. సో నిజం అన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది. బట్ అంటే ఎఫెక్ట్ అయ్యేది ఓవరాల్గా ఎఫెక్ట్ అయ్యేది రాజు తరుణే కదా. అక్కడ దిల్ రాజు గారు ఇంకో 4 సినిమాలు చేసుకుంటారు, పెద్ద హిట్లు పడతారు, అయిపోతుంది. బట్ యాజ్ అన్ యాక్టర్ కింద గ్రోయింగ్ యాక్టర్ కింద ఎఫెక్ట్ అయ్యేది మీరు కదా. ఎఫెక్ట్ అవుతుందండి. ఆయన నిజంగానే ఎక్కువ ఖర్చు పెట్టారు. ఆబ్వియస్లీ ఆయన అంత ఖర్చు పెట్టి చేసినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఆయన అది నిజమే చెప్పారు, అందులో తప్పే ఉంది, తప్పులేదు కదా. సరే అయితే కమింగ్ టు తిరగబడరా స్వామి, ఆమె అనుకుంటుంది నేను అప్పుడప్పుడు అంటాను అదే ఇంకొక 2 నిమిషాలు మాట కూడా పడుకునేదేమో. కాదు, ఆవిడ అప్పుడప్పుడు అంటారు కదా, ఇంతకీ నేను ఇక్కడ పెళ్లి కొడుకున్న ప్రేక్షకున్నాను ఏదో సినిమా ఉంటుంది కదా, అలాగా ఇంతకీ నేను ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్నానా, ఇంటర్వ్యూ చూస్తున్నాను అనుకుంటున్నాను. కమింగ్ టు యూ Malvin right now. Actually you are a Balaya fan in this movie. Right. So have you watched any of the Balakrishna films? In last film I watched this Bhagwan Kesari. It was nice. Only one film? No, I have seen, but I don't remember the names of the film. మీ రవికుమార్ చౌదరి గారే ఒక సినిమా చేశారు బాలకృష్ణ గారితో. హ్యావ్ యూ వాచ్డ్ దట్? No, I haven't watched. రవికుమార్ చౌదరి గారు మీరు చేసిన బాలకృష్ణ గారితో చేసిన సినిమా చూడలేదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండుంటాయి. అప్పుడు అవునే ఉంది సార్, ఇప్పుడు చూడాలి కదా సార్, ఉంది కదా, అవైలబుల్ గా ఉంది కదా, ఎందుకు చూడలేదు బాలకృష్ణ గారితో? But I watched that another film which he did with I think Kajal he did one. అదే భగవంత్ కేసరి. No, there was one more film. The Ravi Kumar Chaudhary sir did one film with Kajal. అది ఆటాడిస్తారు. That I watched, yeah. ఆటాడే ఆయన సినిమా చూసారు బాలకృష్ణ గారు. మరి బాలకృష్ణ గారు డైలాగ్స్ అని చెప్తారా, మీకు ఏమైనా గుర్తున్నాయా? No. Say that no Coca-Cola. దీనికే బాలయ్య Film lo? Okay, yeah. Yeah, Balaya Babu. Coca-Cola, Pepsi, Balaya Babu sexy. Yes. There are so many in the film. Jay Balaya all the time. అది అలా చెప్పకూడదు. కోకోకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ అంటే దాంట్లో ఉండదు, అది దానికి ఒక ఇది ఉంటుంది అనమాట. Coca-Cola, Pepsi, Balaya Babu sexy. ఇంటెన్సిటీ ఏది అదేం లేదు. When you see the film, you'll see the intensity. No. ఏ పబ్బకి వెళ్ళినా రాత్రి 10:30 చేయించేటట్టు ఉండాలి చెప్తే. If you show something here, then we will come to the film and Malvi is the true Balaya fan. అని బాలయ్య ఫ్యాన్స్ ప్రిపరేషన్ తో వస్తారు. అప్పుడు కూడా Malvi is the Balaya fans. Please listen to me. Coca-Cola, Pepsi, Balaya Babu sexy. Yes. Little more intensity. Coca-Cola, Pepsi, Balaya Babu sexy. ఇంకోటి one more. Coca-Cola, Pepsi, Balaya Babu sexy. Listen, one more. Coca-Cola, Pepsi, Balaya Babu sexy. That intensity you have to build. And one more dialogue. Any other dialogue? Any other dialogue? Film lo? Okay, so I think బాలయ్య బాబు రిలేటెడ్ గానే. only Balaya Babu related. Okay. Don't trouble the trouble. If you trouble the trouble, trouble will trouble you. I am not the trouble, I am the root. Okay. ఇప్పుడు కాదు కదా, మీరేంటో సింపుల్ చెప్పేస్తారు. ఇంటెన్సిటీ ఏది? ఇంటెన్సిటీ నేను యాంకర్ సార్, మీరు యాక్టర్. ఎవరైనా సరే బాలయ్య బాబు గారి డైలాగ్ అంటే Why Balaya Babu if you dialogue? trouble the trouble, trouble will trouble you. No. Don't trouble the trouble. and the truth. This is Balaya's dialogue. Don't trouble the trouble.
trouble you. Okay. I am not the trouble, I am the truth. చెప్తున్నాడు చూడండి ఆయన. So fast. Once more. Okay. Don't trouble the trouble. Don't trouble the trouble. If you trouble the trouble, If you trouble the trouble, troubles you. trouble troubles you. I am not the trouble, I'm not the trouble. I am the truth. I'm the truth. చెప్పండి. Yes. It's, you know. సరే అర్థమైందిలే, ఇంకా మీకు ఇంతకు మించి పేషెన్స్ టెస్ట్ వద్దులే, ఇంకా తర్వాత నేర్చుకుని. సరే ఒకటి చెప్పండి, ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు, ఇది చెప్పండి అట్లీస్ట్. Okay, okay. ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు, ఇది ఫ్లూటు Flute, జింక ముందు ఊదు, జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. సింహ ముందు కాదు, సింహం సింహ ముందు కాదు. అది చెప్పండి, ఇంటెన్సిటీతో చెప్పండి. Okay. చెప్పండి. Again, once more. ఫ్లూటు జింక ముందు ఊదు. Flute ఇంతకు జింక ఫ్లూటు జింక What is ముందు the ఊదు. meaning? Tell me that first. So flute play it in front of a deer, not in front of a not lion. Oh. Yeah. ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జంక ముందు ఊదు, సింహం ముందు కాదు, సింహ ముందా కాదు, ముందు కాదు. సింహ ముందు కాదు, ముందు కాదు. నెక్స్ట్ మీరు బాలయ్య గారితో సినిమా చేయాలి, అప్పుడు నేను చూడాలి యాక్చువల్గా, అప్పుడు నేర్పిస్తారు ఆయన. ఈ మధ్యకాలంలో ఆఫ్టర్ కరోనా, ఆఫ్టర్ ఓటీటీ, వీఆర్ ఎక్స్పోజ్ టు ద ఓటీటీ, పీపుల్ ఎలా అయిపోయారంటే దే బికెమ్ వెరీ స్మార్ట్ అనమాట. సో మరి అంటే ఈ సినిమా చేసేటప్పుడు అనిపించలేదా, నన్ను ఇన్నాళ్ళు ఒక యాక్సెప్టెన్సీలో చూస్తారు వీళ్ళు, ఈ సినిమా నన్ను యాక్సెప్ట్ చేస్తారు అంటే మీ మైండ్కి ఏమొచ్చినాయి, దానికి మీరు ఆన్సర్ ఏం చెప్పుకున్నారు సినిమా యాక్సెప్ట్ చేసి? ఎప్పుడైనా ఓటీటీలు ఎన్ని వచ్చినా సరే ఒక సినిమా థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ అదే అండి, అది ఇప్పటికీ మారదు. ఒక 200-300 మందితోని మొత్తం చీకటి గదిలో కూర్చొని పెద్ద స్క్రీన్ మీద ఆ సౌండ్తో చూసే ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ మారదు. నేను ఎక్స్పీరియన్స్ అదేండి. సో కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ సినిమా నేను చెప్తాను కదా, కొత్త ప్రయోగం చేసాం అనట్లే, బట్ చాలా మంచి ఎమోషన్ ఉంటుంది, చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అండ్ మంచి యాక్షన్ కూడా. కానీ బిలీవబిలిటీ ఉండాలి కదా, అంటే ఇప్పుడు రజనీకాంత్ గారు ఒక 4 కొట్టారు లెగిసిపోయారంటే గల్లు మనం చూస్తాం. అదే అంటే అందుకే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి నేను బాగా చేస్తున్నాను అనుకోండి, బిలీవబిలిటీ రాదేమో. ఆ స్టార్టింగ్ నుంచి ఉండదు, దానికి రావడానికి ఒక ఎమోషన్ అంతా తీసుకెళ్తుంది అటు. ఓకే. సో అందుకు ఖచ్చితంగా బిలీవబిలిటీ. ఆ ఎమోషన్ బిలీవబిలిటీ కూడా కాదు, ఏమో కొడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే. అంటే అక్కడ మాకు కనపడేది రాజు తరుణ్ కాదు, రాజు తరుణ్ డ్రైవ్ చేసిన ఎమోషన్ అంతే. ఏమకారు సినిమా స్టార్ట్ అయిన అరగంటకి నన్ను మర్చిపోతారు అసలు, అది రాజు తరుణ్ అనేది ఎవరికి గుర్తుంది. ఓకే. ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు, అండ్ వీడి కొడితే బాగుండరా, కొట్రా అన్నప్పుడు తిరగబడరా సామి అంటాం, అన్నప్పుడు తిరగబడతాడు, అప్పటిదాకా తిరగబడరా స్వామి ఇప్పటికైనా అని చెప్పి అంటాం. సరే అయితే తిరగబడరా స్వామి అంటే మేము చెప్పాలి, మరి రొమాన్స్ చేయరా స్వామి అని ఎవరని చెప్పాల్సి డైరెక్టర్ చెప్పాడు చెప్పాడా? రవికుమార్ గారు చెప్పగానే నేను చేసేవాడిని అని చెప్పి, మరి ఇంటిమేట్ సీన్స్ అవన్నీ చేసి చూపించేవాళ్ళు లేదా డైరెక్ట్గా యాక్షన్ చేసేవాళ్ళు? ఆయన యాక్షన్ చెప్పాడు, దగ్గరికి వచ్చి కూడా చెప్పేవాడు కాదు. సీన్ సాంగ్లో అండి. సో అది కొరియోగ్రాఫర్ చూసుకున్నాడు, ఆయన హ్యాపీగా పక్కన కూర్చుని చూసేవాడు తప్ప కొరియోగ్రాఫర్ చూసుకున్నాడు. ఈశ్వర్ అని కొరియోగ్రాఫర్, చాలా సినిమాలు చేశాడు, నాతో కూడా చాలా సినిమాలు చేశాడు. సో తను కొరియోగ్రాఫర్, సో తను చూసుకున్నాడు. డైరెక్టర్ గారు సంబంధం ఆయన పక్కన దూరంగా వెళ్ళి కూర్చొని అది వస్తుండే. మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు, ఇంకెవరైనా ఇంటర్వ్యూ చేస్తారు మీరు? ఎవరిని ఇమిటేట్ చేయాలి? అరే ఆయన చెప్పారు కదా ఇప్పుడు ఇలా కూర్చున్నానంటే మాకు మీరు కనపడలే, రవికుమార్ ఆ ఫ్రేమ్లో రవికుమార్ చౌదరి గారు కనపడ్డారు. మన్నారా చెప్పండి ఇంటర్వ్యూ చేయండి సరదాగా. రాదు, నాకు అంత పరిచయం కూడా లేదు. పరిచయం ఉండాలి ఏంటండి, విలన్ కదండి మీ సినిమాలో. అవును, అంటే ఇమిటేట్ చేయడానికి అంత తెలియదు కదా, అండ్ నాకు ఇమిటేట్ చేయడం అంత ఎక్కువ రాదు. కొన్ని ఏమన్నా సరే ట్రైట్స్ ఉంటాయి పట్టుకొని చేయగలం తప్ప. ఎస్. అయితే యాక్చువల్గా ఈ సినిమాలో మరి మీకు రొమాంటిక్ సీన్స్ చేయడం కష్టం అనిపించిందా, లేదంటే కనుక ఫైట్ సీన్స్ కష్టం అనిపించింది? ఫైట్ సీన్స్ అంటే అబ్బా, అది షుగర్ ఫ్యాక్టరీకి పట్టుకెళ్ళారు, మంచి వాసన వస్తూ ఉంటుంది అక్కడ. మలాస్, షుగర్ ఫ్యాక్టరీలో మలాస్ అంటాం అనమాట. పక్కన షుగర్ అయిపోయిన తర్వాత షుగర్ కేన్ అయిపోయిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీ మంచి సువాసన వస్తూ ఉంటుంది, అద్భుతమైన సువాసనలోని అక్కడ చెరుకు పొట్టేసి అది ఫ్యాన్లు పెట్టి ఎగరేస్తుంటే కంట్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి అంటే మిగతాదంతా ఒక యాక్షన్ పార్ట్ అంతా ఓకే, అంతా ఎంజాయ్ చేశాను. అది ఒక్కటే కష్టం అనిపించింది. మళ్ళీ వాట్ అబౌట్ యూ? Have you felt difficulty while doing the action scene sequences or the romantic sequences? The climax, because I am doing nothing. I'm just standing like idle in every frame. Okay. Because I'm not doing anything. He's fighting and I'm just standing there. And we started shooting with the climax. So first 4 days, like, what I'm doing?
But then, you know, it took like the flow was good, and after that I started enjoying the shoot. ఎస్ బట్ అంటే మేము సినిమాలో చూస్తేనేమో మీరు కొంచెం బబ్లీగా చబ్బీగా ఉన్నారు, బట్ ఇక్కడ చూస్తే కంప్లీట్ మేక్ ఓవర్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే ఈస్ దేర్ ఎనీ కనెక్షన్ విత్ యువర్ మేక్ ఓవర్ ఫర్ ద ఫిల్మ్? No. Actually, that time I was little chubby. Now I've lost weight. Actually, I was doing one film in Tamil. There I had to like running, chasing, a lot of physical activity. So in that film I lost weight. Okay. Recently I was shooting for that. Yeah. అయితే యాక్చువల్లీ వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ దట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ బిట్వీన్ టాలీవుడ్ అండ్ ద బాలీవుడ్? బికాస్ యూ యాక్టెడ్ ఇన్ బాలీవుడ్ మూవీస్ ఆల్సో, 4 movies or something like that. Yeah, I acted in one in Bollywood and one in Malayalam. So Punjabi also. So yeah. So I think the difference, I feel that the way they shoot the film, the difference in the process of filmmaking. The difference is Raj sir is not the leader. Yeah, they're like, you know, like people, the process of filmmaking is a little different. It's more glamorized, the glamour and all that. Here it is more rooted and more culture, and they have shown a lot of culture, and ఎస్. so that's the difference. అయితే రాజ్ తరుణ్ గారు ఎక్కువ సినిమా సర్కిల్స్లో మాకు కనిపించరు, నైట్ పార్టీలు ఇలాంటి పార్టీలు కనిపించరు. అంటే వాట్ ఈజ్ రాజ్ తరుణ్ అంటే యాక్చువల్గా ప్రమోషన్స్కి వచ్చినప్పుడు జోవెల్గానే ఉంటారు, కలివిడిగా ఉన్న మనిషిగానే ఉంటారు, మాకు చాలా క్యాజువల్గా ఉంటారు. బట్ సినిమా పార్టీస్, ఫంక్షన్స్ వీటిలో ఇప్పుడు పెద్దగా కనిపించరు పార్టీస్ వాటిలో. ఎందుకంటే విచ్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ రాజ్ తరుణ్ ఇన్ పర్సన్? నేను ప్రశాంతంగా ఐఎమ్ ఎన్ ఎక్స్ట్రీమ్ ఇంట్రోవర్ట్. ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఎక్స్ట్రీమ్ ఇంట్రోవర్ట్. ఇంట్లో కూర్చొని సినిమా చూసుకొని, పుస్తకం చదువుకొని, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరన్నా సరే పార్టీ చేసుకుందాం అంటే హ్యాపీగా చేసుకుని ఇంటికి వచ్చేయండి. నాకు ఈట్ కొడితే 5 ఫ్రెండ్స్ ఉంటారు, అంతకంటే ఎక్కువ మంది ఉంటారు. ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చుంది, లేదా నేనే మీ ఇంటికి వస్తా, ఇంట్లో కూర్చుందాం తప్ప బయటికి. నాకు బేసిక్ ఏంటంటే క్రౌడ్స్, లౌడ్ మ్యూజిక్ నాకు నచ్చవు. అంటే అది కూడా ఐ రియలీ క్లోజ్ టు, ఇఫ్ ఐమ్ రియలీ క్లోజ్ టు సమ్మన్ కదా, వాళ్ళతో అప్పుడు అంటే 2 నెలలకు 3 నెలలకు ఒక్కసారి వెళ్ళడానికి ఇష్టపడతాను. ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు మీకు? ఎవరు లేవండి, తక్కువ. అంటే మోస్ట్లీ నేను పనిచేసిన వాళ్ళు వర్క్డ్ విత్ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్, మోస్ట్లీ మై డైరెక్టర్స్ అండ్ ద యాక్ట్రెసెస్ ఆర్ ద అదర్ యాక్టర్స్ ఐ వర్క్ విత్. వాళ్ళే తప్ప వాళ్ళతో కూడా అంటే ఒక శాంటో ఉన్నాడు, స్టాండప్ డైరెక్టర్ శాంటో, అండ్ గవిరెడ్డి శ్రీనివాస్ ఉన్నాడు. సో గవిరెడ్డి శ్రీనివాస్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్, అండ్ శాంటో ఇస్ అ వెరీ 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 క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో ఇలాగా మోస్ట్లీ డైరెక్టర్స్ ఎక్కువ తప్ప మామూలుగా అంటే ఫ్రెండ్స్ ఎక్కడ ఎక్కువ ఫోన్ చేసి కలవడం ఇది చాలా తక్కువ. ఎప్పుడన్నా ఇప్పుడు వరుణ్ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, వీళ్ళందరూ దే వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్, వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్. బట్ అంటే వాళ్ళు బిజీగా ఉంటారు కదా, టైం దొరకదు. అండ్ నేను కూడా మెసేజ్లు ఫోన్లు చేసే టైప్ కాదు. సో బట్ సో వీళ్ళైతే కాన్స్టెంట్లీ బీ ఇన్ టచ్ విత్. ఎస్, యా. అయితే యాక్చువల్గా మీరు ఎక్కువ సినిమాలు చేసిందంటే హెబా పటేల్ తోటి. బేసిక్గా మీరు హెబా పటేల్తో సినిమాలు మాత్రమే చేశారు, బట్ చాలామంది మీకు హెబా పటేల్కి పెళ్లి కూడా చేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాశారు, చేశారు అన్నయ్యని. తర్వాత ఆమె కూడా ఉంది, నాకు రాశారంతా కూడా నాకు కూడా బోర్ కొట్టేస్తుంది, కొన్ని సినిమాలు నేను బ్రేక్ ఇవ్వాలని చెప్పి. ఎందుకంటే కాన్స్టెంట్లీ యు ఆర్ డూయింగ్ 4 films 3 films. ఒరే బుజ్జిగా తర్వాత చేయలేదు కదా, ఒరే బుజ్జిగా చేశాను. అదే అప్పటికి ముందు, ఆ తర్వాత చేయలేదు. అదే అప్పటికి ముందు ఒక 5 సినిమాలు చేశాను కదా. ఇప్పుడు ఆబ్వియస్లీ కదా, నాకు ఆవిడ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ సేమ్ అలాగే ఇప్పుడు తన మీద కాన్స్టెంట్గా టచ్లో అయితే ఉన్నాం, కానీ షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ షీఈ్ ఆబ్వియస్లీ వెరీ నైస్ పర్సన్ అంతా. ఓకే, బట్ అంటే ఇప్పుడు బిజీగా ఉంటాం, టచ్లో ఉన్నాం. ఎప్పుడైనా మాట్లాడుతుంటారా? ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ సినిమాలు చేస్తున్నారు కదా తెలుగులో, ఎప్పుడు మళ్ళీ చేసే మాట్లాడదు నాకు కుదరదు. అంటే ఒక్కసారి టెక్స్ట్ చేశాను అంతే. ఇప్పుడు రంజాన్ రోజు ఈద్ ముబారక్ అని టెస్ట్ చేశాను అంతే, థ్యాంక్ యూ అని చెప్పింది. సో అంతే తప్ప అది ఎక్కువ టచ్లో ఉండింది. అందరూ బిజీగా ఉంటాం కదా ఉంటాం. బట్ అప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ ఇప్పుడు కుమారి కంటిన్యూ చేసాం, ఆ సినిమా మంచి చేసాం, ఆ సినిమా మంచి, సో హిట్ కాంబినేషన్ ఆబ్వియస్లీ ఉంటుంది కదా. సో ఆ తర్వాత కొంచెం అందగాడి చేసాం, ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఒరే బుజ్జిగాలో తను చేసాం అంతే, 4 సినిమాలు చేసాం అంతే. ఓకే, మళ్ళీ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్నది అన్ని కుదిరాయంటే ఆబ్వియస్లీ చేస్తాం. సో మరి మళ్ళీ తోటి మళ్ళీ చేసే అవకాశం? ఎనీ టైం ఈవిడ చేయాలి. ఆవిడ ఎందుకు చేయదు? ఆవిడ రెడీగా ఉంది. అంటే ఈ సినిమా తర్వాత ఇప్పుడు చాలా పెద్ద హీరోయిన్ అయిపోతుంది, సో తర్వాత ఈవిడ ఒప్పుకోవాలి అంటున్నా. డెఫినెట్లీ. అయినా కూడా అంటే ఆవిడని చూస్తే అర్థమవుతుంది మాకు ఎంత పద్ధతిగా ఉందో, ఎంత ఇదిగా ఉందో. రాజ్ తరుణ్తో మళ్ళీ ఒక సినిమా చేయాలని ఎంత ఆరాటపడుతున్నాను ఆవిడ యాక్చువల్లీ. మరి రాజ్ తరుణ్ పెళ్ళి ఎప్పుడు? పెళ్లి చేసుకోను,
పప్పు అన్నం ఎప్పుడు పెడతారు? కనీసం పప్పన్నం కావాలంటే ఇంటికి రండి, బిర్యానీ పెట్టే తింటాం మేము మీ పెళ్ళికి. ఏం కావాలి ఇంటికి రండి. పప్పన్నం కావాలంటే మా డాడీ చేస్తారు, బిర్యానీ కావాలంటే ఆర్డర్ పెడతా, తినేయండి, ఏం పర్లేదు, ఎప్పుడంటే అప్పుడు రండి. సరే 3 ముళ్ళు కూడా వేసేస్తే అక్షంతలు కూడా వేసి ఎందుకు అంత కసి రావాలి మీకు? కసి ఉందండి దీంట్లో, మిమ్మల్ని పెళ్లి చేస్తాం ఆనందంగా ఉంటే తట్టుకోలేరా? ఎందుకలా? అరే ఉయ్యాల చంపాలని మీరు అన్ని సినిమాలు తీసి మీరు అంత మెసేజ్లు ఇచ్చి మంచి మంచి మెసేజ్లు. లేదు అంటే ఐఎమ్ వెరీ టఫ్ పర్సన్, కొంచెం కష్టం నాతో. మీరు టఫ్ పర్సన్, మేము నమ్మాలి. నాది చాలా డీటెయిల్డ్ ఇది అయిపోద్ది, పాడ్కాస్ట్ అయిపోద్ది, ఇంటర్వ్యూ. ప్రశాంతంగా పాడ్కాస్ట్ తర్వాత చేద్దాం. పాడ్కాస్ట్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం. పాడ్కాస్ట్ తర్వాత ఖచ్చితంగా డెఫినెట్గా. అయితే బెజవాడ ప్రసన్న కుమార్, బెక్కం వేణుగోపాల్, మీకు అంటే మీకు ఒక బ్యాచ్, అదంతా మీకు చాలా క్లోజ్ బ్యాచ్, మీరు ఫస్ట్ నుంచి ట్రావెల్ చేసి ఈ మధ్యకాలంలో కనపడలేదు మీకు ఏమన్నా అంతా ఆల్ ఈజ్ వెల్? ఎప్పుడు టచ్లో ఉంటామండి. నేను ప్రసన్న అయితే ఎప్పుడు కాన్సెంట్ అసలు. ఎస్, అంటే రీసెంట్గా చేశారు నా సామిరంగా. సో మరి బెక్కం వేణుగోపాల్ గారు అంటే ఒక జోన్ కనపడేది ఎప్పుడు, ఆ జోన్ ఈ మధ్య. అయ్యో బెక్కం వేణుగోపాల్ గారు కూడా ఎప్పుడైనా కలుస్తూ ఉంటారు. నాకు బేసిక్ ఏంటంటే నాకు బెక్కం వేణుగోపాల్ గారికి నా సార్కాజం ఆయన కనబడేసరికి నా సార్కాజంలో రీచ్ వెళ్ళిపోతాను అనమాట. ఓకే, నేను ఎన్ని పంచులు వేస్తాను ఆయన మీద, ఆయన నవ్వుతారు తప్ప, ఎందుకంటే నాకు తెలుసు ఐ డోంట్ మీన్ ఇట్. బట్ అంటే కొంతమంది సమ్వన్ ఇస్ వెరీ క్లోజ్ టు యూ కదా, అక్కడ ఫిల్టర్లు పోతాయి, ఫటఫట వచ్చేస్తుంటే. సో ఆయన దగ్గర నాకు ఫిల్టర్లు ఉండవు అసలు. కొంచెం అంటే మీ ఇద్దరు మాట్లాడితే రూమ్ తలుపులేసి మాట్లాడుకోవాలేమో, అదే ఉండదు. అంటే మరి అంటే ఆబ్వియస్లీ నేను కలిసినప్పుడు మహా అయితే ఎవరు ఉంటారు, ప్రసన్న ఉంటాడు, త్రినాథ్ గారు ఉంటారు, అది మాకు తెలిసిన వాళ్ళే ఉంటారు కదా. సో అంతా చాలా బాగుంది. ఒకటే ఏంటంటే ఇప్పుడు ఆబ్వియస్లీ నేను వేరే షూటింగ్ వెళ్ళి చేస్తున్నాను, ఆయన వేరే సినిమా చేస్తున్నారు, రోటీ కప్పుడు మాకు సినిమా చేశారు, ఇంకో షూటింగ్ అవుతుంది. సో ఆయన బిజీగా ఉంటారు, మాకు ఏంటంటే ఆబ్వియస్లీ అందరం బిజీగా ఉంటాం కదా. సో రోజు కలుసుకొని అంత టైం దొరకదు. అయితే ఇప్పుడు మీకు ఇంతకుముందు మీరు చెప్పినట్టే నా సామిరంగా అనేది పెద్ద హిట్, దాంట్లో మీరు వన్ ఆఫ్ ద పార్ట్. సో అలా ఈ మధ్యకాలంలో ఏంటంటే పాన్ ఇండియా అనే కల్చర్ వచ్చిన తర్వాత ఒక సినిమాలో ఒక ఇంపార్టెంట్ సీన్లో ఒక్క సీన్లో మనం కనపడినా కూడా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, ఆ గుర్తింపు వస్తుంది, వేరే భాషల నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి, మార్కెట్ పెరుగుతుంది కదా. సో మరి అలాంటి ట్రయల్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఓన్లీ హీరోగానే వెళ్దాం అనేది ఏమైనా పెట్టుకున్నారంటే మీ గోల్ పాత్ ఎలా ఉంటుంది, ఓపెన్ ఆఫ్ పాత్? నాకు ఏది వస్తే నాకు అది నచ్చింది అంటే నేను వెంటనే ఎస్ అని చెప్తాను. సో నాకు ఇదే చెయ్యాలి, ఇది అది అసలు ఎప్పుడు లేదు. వాట్ ఎవర్ కమ్స్ టు మీ, నాకు అది నచ్చింది అంటే ఐ విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్. అది గెస్ట్ రోల్ అవ్వనివ్వండి, అదే 2 సీన్లో ఉన్నామండి, లీడ్ రోల్ అవ్వనివ్వండి, ఏదైనా అవ్వండి, బట్ ఇఫ్ ఐ లైక్ ఇట్ ఐ విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్. సో నాకు అదేం లేదు ఎప్పుడైనా సరే. అంటే ఇలాంటి మీ దగ్గర నుంచి ఇలాంటి ఆన్సర్లు అన్నప్పుడు అనిపిస్తుంది అనమాట. నేను ఇందా చెప్పాను కదా, ఓన్ చేసుకుంటామని చెప్పి. రాజుసారి అంటే మావాడు లేకపోతే మా ఫ్రెండ్ ఇలా ఉంటుంది తప్ప ఒక హీరో ఒక యాక్టర్ని చూసుకున్నాను నా ఫీలింగ్ ఎప్పుడు ఉండదు యాక్చువల్గా. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. యా, నెక్స్ట్ మిమ్మల్ని చూసినా కూడా అలాంటి ఫీలింగే వస్తుంది. I don't want to translate this because it's a compliment. It will be very narcissistic if I translate that. అది చాలా నాస్టీగా ఉంటుంది, మామూలుగా నాస్టలజిక్గా ఉంటుంది, ట్రాన్స్లేట్ చేస్తే చాలా నాస్టీగా ఉంటుంది. చిచ్చి ఇదేంది, దీనికి అంత అవసరం లేదు అనిపిస్తుంది యాక్చువల్గా. So you are also look like a very calm and composed and down to earth person. Yeah. So we are welcoming you with the whole heart to the Hollywood. Thank you so and much. We hope you have to stay here for the long time. Thank you for your next films also. So Tiragabatra Sami అనేది హిట్టు పట్రా స్వామి అనేలాగా ఉంది యాక్చువల్గా. మాకైతే ట్రైలర్ చూసిన తర్వాత హిట్టు పట్రా స్వామి అని ఇప్పటి నుంచి చెప్తున్నాం. ఈ సినిమాతో మీరు అది కొడతారనిపిస్తుంది మాకు. ఖచ్చితంగా హిట్టు కొడతారని కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you very much. Thank you so much.